మీకు ఇచ్చారు సార్. అయితే ఒకటి మీరు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు సార్. మీరు దీని విషయంలో, ఎందుకంటే మాకు జరుగుతున్న అన్యాయం పట్ల కావచ్చు, ఇప్పుడు నెల్లి లక్ష్మణ గారి విషయంలో కావచ్చు, మీకు ఏమన్నా సందేహాలు ఉంటే మేము ఏమడుగుతున్నాం సార్ అంటే, నెల్లి లక్ష్మణ గారికి పద్మశ్రీ కొరకు నామినేట్ చేయాలి ప్రభుత్వం. ఇప్పుడు నెల్లి లక్ష్మణ సార్ చాలా మందికి తెలియదు. ఇప్పుడు రాష్ట్రంలో నెల్లి లక్ష్మీనారాయణ అనే ఒక వ్యక్తి అమరవీరుల స్మారక స్తూపానికి శంకుస్థాపన చేసిండు అన్నది తెలంగాణ ప్రజలకు చాలా మందికి తెలియదు. అంటే ఎందుకంటే ఈ చిన్న కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఒక వివక్ష అనేది మనం చూస్తున్నాం. ఈ వివక్షకు గురైన కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన పేరు ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ అదే ఆ స్తూపాన్ని చెక్కిన వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. తర్వాత మన కోటి రూపాయలు రీసెంట్లీ ఒక కోటి రూపాయలు ప్రకటిస్తూ 300 గజాల స్థలం కూడా ఇవ్వడం జరిగింది. అంటే మేము వారికి ఎందుకు ఇచ్చారని అడగట్లేదు, మా వ్యక్తిని కూడా గుర్తించండి, ఎందుకంటే మాకు కులంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అని చెప్పుకోవడానికి మాకు ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని కోరుకుంటారు, కూడా రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని కోరుకుంటారు అని చెప్పుకోవాల్సింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటారు కదా? బి నారాయణ, బానిస నారాయణ, అల్లాదుర్గం సురేష్ సార్, కన్వీనర్ ముదిరాజ్ సెక్షన్ సమితి, అల్లాదుర్గం సురేష్ ముదిరాజ్ అధ్యక్షులు, సురేష్ ముదిరాజ్ అధ్యక్షులు. అలా ఉన్నాయి సార్, పేర్లు ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పాను, వీడియో కూడా వస్తుంది. తర్వాత ప్రధాన కార్యదర్శి బాలుగారి నరసింహులు, కోశాధికారి వన్నాజిపేట రమేష్, ఉపాధ్యక్షులు తోట సంజయ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా రంగి శ్రీనివాస్, దుంపల శ్రీనివాస్ ముదిరాజ్, అజయ్ ముదిరాజ్, గోపి ముదిరాజ్, తర్వాత జాన్ ముదిరాజ్, యువజన ముదిరాజ్ సెక్షన్ సమితి యువజన విభాగం నాయకుడు జాన్ ముదిరాజ్. మెయిన్ డిమాండ్ సార్ ఒకటి, నెల్లి లక్ష్మణను గుర్తించాలి. అమరవీరుల స్మారక స్తూపానికి శంకుస్థాపన చేసిన వ్యక్తి కాబట్టి, ఇప్పుడు ఏదైతే మనం గన్ పార్క్ లో చూస్తున్నాం కదా సార్, దాన్ని శంకుస్థాపన చేసిన ఆనాటి కాసు బ్రహ్మానందరెడ్డిని ఎదిరించి మేయర్ అయ్యుండి, హైదరాబాద్ కు మేయర్ అయ్యుండి అది శంకుస్థాపన చేసినందుకు 10 రోజులు జైలు శిక్ష అనుభవించండి మేయర్ గా ఉండి. తర్వాత ఆయన అణచివేసారు అనుకోండి, అది వేరే విషయం. ఆయన ఎమ్మెల్యే కూడా గెలిచిండు, ఏది మన గోషమాల్ ఎమ్మెల్యే కూడా గెలిచిండు. తర్వాత ఆయన అణచివేసి పూర్తిగా, తర్వాత ఆయన లేకుండా కన్వర్ట్ చేసి చరిత్రలో ఆయన పేరు రకరకాలుగా రాస్తారు బుక్లో. ఎవరు నెల్లి లక్ష్మణ్ అంటారు, ఇంకో లక్ష్మణ్ అంటారు. పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి సార్. నెంబర్ 1 నెల్లి లక్ష్మీనారాయణ గారికి పద్మశ్రీ అవార్డు. నెల్లి లక్ష్మీనారాయణ గారికి పద్మశ్రీ అవార్డు మొదటి డిమాండ్ సార్. అట్లాగే ఇప్పుడు గన్ పార్క్ లో పిలుచుకున్నటువంటి ఆ గన్ పార్క్ కి నెల్లి లక్ష్మీనారాయణ గన్ పార్క్ అని నామకరణం చేయాలి సార్. ముదిరాజుల యొక్క చిరకాల వాంఛ, ఆర్థికంగా విద్యా ఉద్యోగాల వెనుకబాటుకు ప్రధాన కారణమైన బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలనేటువంటిది మూడో డిమాండ్ సార్. ఈ 3 ప్రధాన డిమాండ్లను కనుక ప్రభుత్వం నెరవేర్చినట్లయితే రేపటి మా యొక్క ముదిరాజుల కళలు నెరవేర్చినటువంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారని ఈ సమావేశం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్.